హైదరాబాద్ లో ప్రజల దృష్టి మళ్లించి ఏటీఎం కార్డ్స్ దొంగలించి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు సౌత్ జోన్ డీసీపీ స్నేహ మోహరా. బహదూర్పురిలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. తెలంగాణతో సహా మరో 3 రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డ్స్, 7.5 లక్షల నగదు, ఓ నకిలీ పోలీస్ ఐడి కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ కి పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం ఇండియాలో యాక్టివ్ ఉంది. దాంట్లో మెయిన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా అండ్ కర్ణాటకలో వాళ్ళు ఆఫెన్స్ కమిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 మందికి పట్టుకున్నారు. దాంట్లో మెయిన్ ఆఫెండర్ వకీల్ అలీ ఫ్రమ్ హర్యానా, ఫర్మాన్ ఫ్రమ్ యూపీ అండ్ ఉబేద్ ఆరిఫ్ ఫ్రమ్ హైదరాబాద్. వాళ్ళు అందరూ ఇప్పటి వరకు 18 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ ఈ మన జ్యూరిస్డిక్షన్లో ఈ ఒఫెన్స్ బహదూర్పురాలో 22 డిసెంబర్ రిపోర్ట్ అయింది. టీమ్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్స్ వాళ్ళకు ఫాలో చేస్తే సీసీటీవీ అవి అని చెక్ చేస్తే వాళ్ళకు మైసూర్ నుంచి పట్టుకొని ఈ వకీల్ అలీ అండ్ ఇస్లాం దొరికారు. తర్వాత వాళ్ళకు మళ్ళీ ఇంటరోగేట్ చేస్తే ఉబేద్ ఆరిఫ్ హూ సప్లైడ్ దెమ్ వెహికల్ అండ్ గుల్లు ఉత్తరప్రదేశ్ నుంచి నేటివ్ ఉన్నారు అతను, అండ్ అలాంగ్ విత్ టోటల్ క్యాష్ ఆఫ్ 7,60,000 సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరి నుంచి 105 ఏటీఎం కార్డ్స్, 1 కార్, 1 2-వీలర్, 1 ఫేక్ పోలీస్ ఐడి కార్డ్ విత్ వన్ ఆఫ్ ద అక్యూజ్ అండ్ టోటల్ 3 మొబైల్స్ ఫోన్స్ కూడా సీజ్ అయింది. ఇప్పటి వరకు 18 కేసెస్ డిటెక్ట్ అయినాయి ఈ ఒఫెన్స్లో. దాంట్లో 10 కేసెస్ తెలంగాణలో, 2 కేసెస్ ఆంధ్రప్రదేశ్, 4 కేసెస్ ఒడిశా అండ్ 2 కేసెస్ కర్ణాటకలో ఉన్నాయి. వాళ్ళు అందరిది మోడస్ ఆపరేండి ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ ఇల్లిటరేట్ సీనియర్ సిటిజన్స్, విమెన్కి టార్గెట్ చేస్తున్నారు. విక్టిమ్ ఏటీఎంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒక మాట చెప్పేసి మీకు హెల్ప్ చేస్తాను చెప్పేసి, లేకపోతే ఇది ఏటీఎం స్టక్ అయింది చెప్పేసి ఒరిజినల్ ఏటీఎం ఒక డూప్లికేట్ ఏటీఎంతో ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఒకసారి ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ వేరే పిఓఎస్ సెంటర్కు వెళ్ళి లేకపోతే వేరే ఏటీఎంస్కి వెళ్ళి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ క్యాష్ కానీ లేకపోతే కొంచెం they used to buy some items from outside. సో ఇప్పటి వరకు 18 కేసెస్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనకు తెలిసింది అండ్ 3 అక్యూజ్కి పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్